ప్రభు మనపై దృష్టించబోతున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు ఆయన ఏమి ఉంచుకున్నది, ఆయన సమస్తం మన కొరకే చేసి ఉన్నాడు. ఆయన ఏమీ దాచుకోలేదు, సమస్తము మన కొరకే ఇచ్చి తన ప్రాణంలో చివరి రక్త పొడి మన కొరకు దాచి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతిద్దాం. బండను చీల్చి నీళ్లు దయచేసిన దేవుడు, ఆకాశం తెరిచి మన్నా ఇచ్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం, విలువైన ప్రాణము సమర్పించి రక్తము ద్వారా తన గాయపడిన హస్తములతో మనందరిని బాగు చేసే దేవుడు. కాబట్టి మనందరము ఆయనను స్తుతిద్దాం, మహిమ ప్రతి ఒక్క చేతులు చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకే వందనాలు ప్రభావ. నువ్వు మా కొరకు ప్రతి చూపు, ప్రతి కృప కొరకే నీకు వందనాలయ్యా ప్రభావ. నువ్వు మా కొరకు చేసిన ప్రతి కార్యం బట్టి నీకు వందనాలయ్యా ప్రభావ. నువ్వు మా కొరకు దయచేసిన ప్రతి ఈవి కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. మేమెన్నడూ చూడని గొప్ప మహిమ మాకు ఇచ్చిన నీకు వందనాలయ్యా ప్రభావ. మేమెన్నడూ దయచేసిన గొప్ప రక్షణకు అనుగ్రహించిన నీకు వందనాలు ప్రభావ. ప్రభావ మహిమకు ఘనతకు అర్హుడవు నీవేనా తండ్రి, పూజనీయుడవు నువ్వేనా తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావ నీ పాదములకు మేము చెల్లిస్తున్నాం తండ్రి. స్వీకరించు నా యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
ప్రతి స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా జీవితంలో గొప్ప మేడలు ఎన్నో మా తిట్టడం దాచిపెట్టి ఒప్పుకోలేనప్పుడు ఈ పరిశుద్ధ నామం మమ్మల్ని ఈ పరిశుద్ధాత్మ శక్తి నడిపించే విధానం బట్టి ప్రభా సమీపరాజు తేజస్సులో నువ్వు మాత్రమే వర్తిస్తూ ఆ వెలుగులోకి నా కుమారులారా రెండని ప్రభావం పెంచిన దేవానికి మీ రక్షణ మాకు వస్త్రంగా ధరించిన దేవానికి ఒక అలంకరణగా మాకు అనుగ్రహించిన వందనాలు ప్రభా. మేము దీన దశలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని చూసావు ప్రభా. మేము ఏమీ చేయలేని చేతకాల స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నీ బలమైన బాహు చేత మమ్మల్ని రక్షించవచ్చు ప్రభా. మాకు ఎన్నడూ ప్రభా మేము దయచేయని గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ప్రభా. నీ తేజస్సులో ప్రభా నీ మహిమలో ప్రభా నిన్ను మాత్రమే గణపరిచే భాగ్యం మాకు దయచేస్తాం. నీ సన్నిధిలో నిలబడే అవకాశం మాకు లేనప్పుడు ప్రభా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మాకు అనుగ్రహించారు. నీ పరిశుద్ధ నామం ద్వారా మాకు అనుగ్రహించారు. దేవానికి తీర్చగలరు, ఎంతగా స్థుతించగలము ప్రభు. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మేము ఏ పాటి వారు ఉన్నారు ప్రభు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే గొప్ప ఆవిరి వంటి వారు ఉన్నారు తండ్రి. యోగ్యత లేదు, అర్హత లేదు నా తండ్రి ప్రభు. ఏ విధమైన ప్రభు యోగ్యత మాకు ఎంత మాత్రం లేదు ప్రభు. కేవలం నీ నామమును బట్టి ప్రభా, నీ కృపను బట్టి ప్రభా, నీ గొప్ప సత్యమును బట్టి మాకు అనుగ్రహించడానికి ప్రభు. నీ ఉండి చూడడం మమ్మల్ని ప్రభా తీసుకెళ్ళిన ఆశతో ఉన్న దేవా ప్రభా. గొప్ప రక్షణ మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. ఈ రక్షణ మేము చేతబట్టి అనేక మందికి పంచడానికి సహాయం దయచేయండి. మా జీవితాల ద్వారా నేను కనబరిచేందుకు సహాయం దయచేయండి ప్రభా. నీ కార్యములు మా క్రియలో కనబరిచేందుకు సహాయం దయచేయండి ప్రభా. నీ ప్రేమను మేము క్రియల రూపంగా చూపుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధానికి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఇది మహిమపరుస్తున్న ప్రభు నీ కార్యములు మా జీవితాలను ప్రభు పారాడుగా పోయినట్టు సహాయం దయచేయండి. నీ గొప్ప సత్యము మేము ధరించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. ఈ సాయంకాల సమయంలో జీవంగా దేవుడి శిక్షను జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో అభివృద్ధి పరిస్థితులకు నీకు వందనాలు. సంఘంలో ఆశ్చర్య కార్యములు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో అనేక నూతనాత్మలు చేస్తున్నది నీకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో ప్రభు ఆశీర్వాదకరంగా ముందుకు నడుస్తున్నది నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇంకా రాబోయే దినాల సంఘం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి విధమైన అడ్డంకులను తొలగించుకొని ప్రభు వాటిని దాటుకొని పోవుటకు నీ రక్షణ అనేక మందికి పంచడానికి సహాయం దయచేయండి. సంఘంలో గొప్ప ఉద్యమం దయచేయండి. ఆత్మల పట్ల భారం కలిగిన ఆత్మలు మాకు అనుగ్రహించమని దేవానికి ఈ కార్యక్రమం అంతా నీ స్వాధీనపరుచుకుంటుంది. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించాలి ప్రభు. నిలబడినది వేటిని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. మా కొరకు ఏ వాక్యం మీద సిద్ధపరిచిందో ఆ వాక్యం ద్వారా మేము మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంకనూ అనేకమైన లోపాలు మా జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని సరి చేసుకోవడానికి ఈ వాక్యం మాకు ఒక అవకాశం దయచేయండి. ఈ అవకాశం మేము సద్వినియోగపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వీని విడిచిపెట్టే బాధ లేకుండా ప్రభా దాన్ని గట్టిగా పట్టుకుని మా హృదయమైన పలక మీద రాసుకుంటారు. ఈ ప్రభుత్వం అనుగ్రహించమని వేడుకుంటున్నాడు. ఎంతవరకు ప్రభా ప్రతి వంగిన ప్రతి మోకల్లో చూసినావు, స్తుతించే ప్రతి నాలుకను స్మృతించినావు, ప్రతి ఉదయాన్ని తాకేవని మేము నమ్ముతున్నాము. మా స్తుతులపై ఒక ఆశీర్వాదంగా నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నావు ప్రభా. ఈ ఆరాధన ఒక దోపాలని సరి చేరినని మేము నమ్ముతున్నాము. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తుంది. యేసునామమున అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. గట్టిగా చెప్పండి. మహిమ కలుగును గాక. మరింత వరకు కూడా దేవుని కృపను బట్టి ఈ సంఘాన్ని నడిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందడానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి ఇమానుయేల్ గారికి, అలాగే ఈ సంఘానికి నన్ను తీసుకురావడానికి సహకరించిన సహోదరులు చిన్న గారికి
కూడి వచ్చిన సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు, యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నవారు అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరింతవరకు కూడా దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం వరకు మనం వచ్చాం. ఇంతవరకు కూడా దేవునితో మనం మాట్లాడాం. మనందరం కూడా ఎవరితో మాట్లాడాం? పాటల ద్వారా కానీ, ఆరాధన ద్వారా కానీ, లేక కొన్ని ప్రకటనల ద్వారా కానీ దేవునితో కొన్ని విషయాలు చర్చించుకోవటానికి, మాట్లాడటానికి దేవుడు కృప చూపించారు. ఈ సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నీతో నాతో మాట్లాడాలని, నీకు నాకు ఉన్న ఇబ్బందులను గురించి, నీవు నేను ఎదుర్కొన్న సమస్యల గురించి, లేదా మన జీవితంలో ఏ రీతిగా దేవుని కొరకు బ్రతకాలో, ఏ రీతిగా ఉంటే మన కుటుంబాల్లో మేలు జరుగుతుందో, ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక నీ యొక్క హృదయమును బట్టి, నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందిని బట్టి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక మనందరం కూడా శ్రద్ధ కలిగి వినటానికి సిద్ధపడాలి. ఏదైనా ఒక మంచి మీటింగ్ జరుగుతుందనుకోండి, లేదా ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదైనా ఉపయోగకరమైన విషయం ఉన్నదేమో, నాతో మాట్లాడే లేక నాకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నదేమని ఎంతైతే ఆసక్తి కలిగి వింటామో అంతకంటే ఆసక్తి దేవుని స్థలంలో మనం కనపరచాలి. ఎందుకంటే మాట్లాడేవాడు మనుషుడు కాదు, మాట్లాడేవాడు దేవుడే కనుక నీవు నేను కూడా శ్రద్ధ కలిగి ఉండటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు నాయన. మరింతవరకు నీ స్థానం మాకు తోడుగా ఉంచి ఈ జీవము గల సంఘములో స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి నన్ను కూడా మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి వందనాలు ఆయన. ఈ సమయంలో దీనదాసుగా నిలబడుతున్న జ్ఞాపకం చేసుకోండి. వటివాణ్ణి మట్టివాణ్ణి దుమ్మును తోలని బాబు ప్రభాట కూడా నా యోగ్యత లేదయ్యా. కొద్దిపాటి సమయం నీ పక్షాన్ని నిలబడుతుండగా నన్ను నీ బోరగా వాడుకోండి. వచ్చి నీ బిడ్డల కొరకు ఏ వర్తమానం సిద్ధపరిచించావో ఆ వర్తమానం ద్వారా నాతో, మాతో, అందరితో కూడా మాట్లాడి నడిపి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రేరేకుడైన యేసుక్రీస్తు నామమున ఘనపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ఎన్ ఎలీషా రాజు. మాది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మార్టీర్ అనే గ్రామం. ఆ ప్రక్కనే ఉన్న శాసనసేవ అనే గ్రామంలో పరిచయం చేస్తున్నాను. నా సతీమణి యొక్క అబ్దుబాయిలో వారు పనిచేస్తూ ఉన్నారు. పేరు రిబ్కా. మాకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, రెండో కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు. మా యొక్క సంఘము మన అన్యజనుల మధ్య సంఘం నడిపించబడుతూ ఉంది. వారందరూ కూడా సంపూర్ణంగా మారుమనసు పొందాలని ప్రార్థన చేయండి. అలాగే దేవుని సేవలో నేను బహుబలంగా వాడబడాలని ప్రార్థన చేయండి. నా యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఒక్క వచనములో మోషే జీవిత విధానం కనబడుతుంది. ఈ ఒక్క వచనాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషే పట్ల కలిగిన ప్రణాళిక, మోషేని ఏర్పాటు చేసుకున్న విధానము, అలాగే మోషే తను తాను సిద్ధపరుచుకున్న విధానం ఇక్కడ కనబడుతుంది. మోషే తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మోషేని ఎదిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి
కానాను దేశానికి నడిపించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మోషే. ఇందాక ఒక సహోదరి పాడారు, ఇశ్రాయేలుని నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్న చక్కటి పాట సహోదరి పాడారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఏర్పాటు చేసుకున్న మోషేతో దేవుడు ఇప్పుడు మాట్లాడాడండి. ఎప్పుడు మాట్లాడాడు? 80 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. అంతవరకు కూడా మోషేని దేవుడు దర్శించలేదు. మోషే జీవిత విధానాన్ని పరిశీలన చేసినప్పుడు 3 విధాలుగా కనబడుతుంది. మోషే జీవించిన కాలము 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. అది 3 భాగాలుగా చేయబడింది. మొదట 40 సంవత్సరాలు రాజరికపు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒక రాజుగా, అధికారిగా తన ప్రజలు ఏ రీతిగా నడిపించాలో ఆ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. రెండవదిగా 40 నుంచి 80 సంవత్సరాలు అరణ్యపు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ అరణ్యపు అనుభవంలో ముక్కోపిగా ఉంటున్న మోషే సాత్వికుడుగా మార్చబడ్డాడు. మిగిలిన 40 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాలు తాను సిద్ధపరుచుకున్నాడు కనుక చివరి 40 సంవత్సరాలు దేవుని పరిచర్యకు వాడబడ్డాడు. తన జీవిత విధానం 3 భాగాలుగా కనబడటానికి 2 భాగాలలో తాను సిద్ధపరుచుకున్న రీతి కనబడుతూ ఉంది. ఈరోజు నీవు నేను కూడా మోషే వలె ప్రత్యేకించబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము. తన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను నడిపించుకోవటానికి దేవుడు ఈ ప్రాంతంలో నడిపించినప్పుడు కూడా ఆయన మందిరాన్ని నడిపించాలి. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేక సాధనమే, ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారే. నేను అందరిలాంటి వారిని అనుకోవచ్చు, కానీ నువ్వు అందరి వంటి వాడు కాదు. దేవుని దృష్టిలో చాలా గొప్పవాడవు, గనుడమైన వాడవు. చాలాసార్లు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని చాలా సులభంగా చూస్తూ ఉంటారు, చాలా హేళనగా చేస్తూ ఉంటారు. వీడు ఇంతేరా, వీడు బతుకింతేరా, లేదా ఇంతేరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనుషుల దృష్టిలో నువ్వు సులభన కావచ్చు, కానీ నీ బంధువుల దృష్టిలో నువ్వు సులభన కావచ్చు, కానీ నిన్ను సృష్టించిన వాడు ఒక ఘనమైన పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడిన వాడు కనుక ఆయన తన సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారు కాదు, ఈ లోకంలో ఉన్న వారి కంటే గనులైన వారు కాదు. ఎందుకు పనికిరానంటే మనలను ఒక ప్రత్యేక సాధనంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అన్నాడు మోషే కూడా తన జీవితంలో ఉన్న ఆ యొక్క మొదటి 40 సంవత్సరాలు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగా నడుచుకున్నాడు. రాజుగా జీవిస్తున్న సమయంలో నెక్స్ట్ తరానికి రాజుగా వస్తున్న వ్యక్తి. అయితే దేవుని ప్రణాళిక ఏమైందంటే నువ్వు నడిపించవలసిన ప్రజలు వీళ్ళు కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి ఉన్నతమైన స్థానం వచ్చిన తర్వాత నాకు లైఫ్ సెటిల్ అయిపోయింది, నా జీవితం సెటిల్ అయిపోయింది, ఇక నాకు ఏ బాధ లేదు. చాలాసార్లు ఏమనుకుంటున్నా, ఇక మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత, లేకపోతే మన బిడ్డలు మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత, లేకపోతే మన కుటుంబాలన్నీ కూడా ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత అమ్మయ్య నేను విశ్రాంతి తీసుకోవచ్చు, నా జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటా. కానీ దేవుని దృష్టిలో అక్కడే ప్రారంభమవుతుంది. మోషే కూడా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో నేను నా జీవితం సెటిల్ అయిపోయింది, ఈ ఐగుప్తు దేశానికి నేను గొప్ప రాజు కాబోతూ ఉన్నాను, గొప్ప అధికారి కాబోతూ ఉన్నాను, ఈ ప్రజలంతా కూడా నాకు లోబడే వారిగా ఉంటున్నారని చెప్పేసి అనుకున్నాడు. అయితే దేవుని ప్రణాళిక వేరొక రీతిగా ఉంది. ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టడానికి అరణ్యపు అనుభవాన్ని కలిగడానికి దేవుడు నడిపించాడు. అంతవరకు మోషే ఎలా ఉన్నాడంటే ఒక ముక్కోపిగా కనబడుతూ ఉన్నాడు, భయంకరమైన రూపాన్ని కలిగిన వాడిగా కనపడుతున్నాడు. అంటే తన పై రూపం గురించి చెప్పట్లేదు, అంతరంగంలో దాగి ఉన్న ఆ పరిస్థితిని చెప్తూ ఉన్నాను. అయితే ఎప్పుడైతే అరణ్యము గుండా వెళుతూ ఉన్నాడో, ఈ అరణ్యపు అనుభవం చాలా భయంకరమైనది.
మనం అనుకుంటాం కదా సెటిల్ అయిపోయింది లైఫ్ అన్నప్పుడు, అప్పుడే మన జీవితంలో ఒక పెను తుఫాను వస్తుంది, అప్పుడే భయంకరమైన సమస్యలు వస్తాయి, అప్పుడే భయంకరమైన ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైతే ఏ జీవితాన్ని చూసి ఇక నాకు తాకాలేదు అని అనుకుంటున్నావో ఆ సమయంలోనే నీ చుట్టూ కూడా సమస్యలు చుట్టుముడుతూ యేసు ప్రభువారు ఉన్న పడవలోకి ఏమొచ్చిందండి? గొప్ప తుఫాను వచ్చిందంట. క్రైస్తవ జీవితంలో కూడా మనం అనుకుంటున్నాం అన్ని మేలులే జరుగుతాయని అనుకోవద్దండి. క్రైస్తవులు అంటేనే నిత్యం కూడా పోరాడేవారు, క్రైస్తవులంటే ఒక సైనికులు, క్రైస్తవులంటే యుద్ధం చేసేవారు, క్రైస్తవులంటేనే మరి నిత్యము కూడా కనబడుతున్న శత్రువులతోనూ కనబడిన శత్రువులతో కూడా పోరాడేవారు. మనం అనుకోవచ్చు అందరూ కూడా మిత్రులే కదా, అందరూ మంచోళ్ళే కదా అని అనుకోవచ్చు. శత్రువు ఎవరిలో ప్రవేశించి నేను ఆటంకపరుస్తుందో తెలియదు. ఇందాక దైవజనులు చెప్పారు, సహోదరులు చెప్పారు, ఆ వాక్యాన్ని చదవాలనుకుంటే మనకి ఏం కనబడుతుందండి? మొబైల్ కనబడుతుంది. ఈరోజు మనిషికి అతి ప్రమాదకరమైన సెల్ ఫోన్. ఏదైనా లేకపోతే ఉండొచ్చు, కానీ ఒక గంట సెల్ ఫోన్ లేకపోతే ఎలా కనబడుతుంది? మన ప్రాణం పోయినట్టు, ఇంకా అయిపోయింది మనది. ఒక సామెత ఉంది, పూర్వకాలంలో ఆ మాయకుడు ప్రాణం అంటే ఎక్కడ ఉండేదంటే సిరకలో ఉండేదంట. ఈరోజు మనుషుల ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? సెల్ ఫోన్ లో బంధించబడి ఉన్నాయి. సెల్ ఫోనే మనకి ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రక్క వారితో మాట్లాడటం మానేశారండి, బంధువులతో మాట్లాడటం మానేసి ఎవరితో మాట్లాడాలన్నా సరే ఏముండాలి? ఒకవేళ నిజానికి ప్రక్కన కూర్చున్న వాడితో మనం మాట్లాడాలి, వాడు ఫోన్ చేయాలి పక్కన మనకి. మీకు విషయం తెలుసో లేదో, సెల్ అంటే అర్థం ఏంటో తెలుసా? జైలు. నెట్ అంటే వల. అంటే ఏం చేస్తుంది? మనల్ని వల వేసి పట్టుకుని ఎక్కడ బంధిస్తుంది? జైల్లో బంధిస్తుంది. అంటే అనుకోవచ్చు నేను ఎక్కడ జైల్లో ఉన్నానండి అంటే నువ్వు దాంట్లో పడిపోయేవాడంటే నువ్వు బంధింపబడిన వారితో. నీకు సమాజంతో పని లేదు, నీ పిల్లలతో పని లేదు, నీ కుటుంబంతో పని లేదు, నీ భర్తతో పని లేదు. కొంతమంది సెల్ ఫోన్ పట్టుకునే వంటలు చేస్తున్నారండి. చివరికి ఆ వంటలు ఏమవుతున్నాయో తెలుసా? ఏమవుతున్నాయి చెప్పనసలేదు. చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాలలో శత్రువు ఏ రీతిగా మన పైన పొంచి ఉంటాడో మనకు తెలియదు కనుక మనం ఎవరితో పోరాడతారో కనబడిన శత్రువుతోనూ కనబడే శత్రువుతోనూ. అది కనబడిన శత్రువు ఎవరంటే అపవాది. కనబడే శత్రువు సెల్ ఫోన్ కానీ, మన బంధువులు కానీ, మన కుటుంబస్తులు కానీ, కొన్ని ఎదురయ్యే పరిస్థితులు, ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయిన పరిస్థితులు అనుకున్నప్పుడు మన పైన తిరుగుబాటు చేస్తాయి. ఒకటి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కొన్నిసార్లు రోగ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు అప్పుల రూపంలో రావచ్చు, కొన్నిసార్లు ఏ పరిస్థితి ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ అరణ్యపు అనుభవం గుండా మనం వెళుతూ ఉంటాము. ఈ అరణ్యం ఎలా ఉంటుందంటే జీవించడానికి అనుకూలమైనది కాదు. ఈ అరణ్యములో మరి సరైన మొక్కలు కానీ సరైన జంతువులు జీవించడానికి అనుకూలత లేని ప్రదేశము. పోనీ వాతావరణం అనుకూలిస్తుందంటే వాతావరణం కూడా అనుకూలించదండి. పగటి వేళ భయంకరమైన ఉష్ణోగ్రత, రాత్రి వేళ భయంకరమైన చలితో ఆ వాతావరణంలో కనబడుతుంది. ఇంతవరకు కూడా ఒక రాజుగా ఒక మంచి ఉన్నతమైన గృహంలో జీవించిన వ్యక్తి తాను తన మీద ఒక నేరం మోపబడిన తర్వాత అరణ్యం కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి, ఎంత భయంకరమైన ఇబ్బందులు చూడండి. నిజమే, చాలాసార్లు మన సున్నితంగా మన బంధువుల యొక్క మన కుటుంబంలో మన తల్లిదండ్రులు కానీ మనం చాలా ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానంలో నడిపిస్తూ ఉంటారు. కష్టం అంటే తెలియకుండా చాలా మంది చెప్తూ ఉంటారు, నా యొక్క బిడ్డలండి అరచేతుల్లో పెంచానండి, వారికి కష్టం అంటే తెలియదండి, సమస్య అంటే తెలియదండి. దేవుడు అలా పెంచమన్నాడా? అలా పెంచడం దేవుడి చిత్తమేనా? ఒకవేళ నువ్వు అలా పెంచితే నీ బిడ్డలు రేపు నీ పైన తిరుగుబాటు చేస్తారు. తన బిడ్డలు ప్రేమించడం అంటే కష్టపెట్టకుండా చూడటం కాదని, కష్టాలు పాలు కాకుండా చూడటం. మన పిల్లల్ని ఎలా చూడాలి? కష్టపెట్టడం కాదు, కష్టాలు పాలు కాకుండా. ఒకవేళ
నువ్వు కష్టపెట్టకపోతే కనుక వాడు రేపటి దిన కష్టాల పాలైపోతాడు. శ్రమ పడకపోతే గనక శ్రమల పాలైపోతాడు. నడిపించబడకపోతే గనక నడకరాని వాడిగా తయారవుతాడు. రోజు పని చేసిన కష్టపడినా కానీ తప్పు లేదు, కానీ నీ పిల్లలను పెంచే క్రమము ఒక విధానంగా నేర్పించాలి. వారు ఏ రీతిలో వెళ్తున్నప్పటికీ కూడా వారికి ఒక క్రమమైన జీవితాన్ని ఇవ్వాలంటే మొదట నువ్వు నడిచేవాడుగా ఉండాలి. అంత అనుభవాన్ని కలిగిన తర్వాత అరణ్యం గుండా మోషే వెళుతూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాను, అయ్యో ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించాడో, ఎంత భయంకరమైన శోధన అనుభవించాడో. ఆ మధ్యలో ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడంటారా? అరణ్యం గుండా వెళుతూ ఉన్నప్పుడు అయ్యో నా కుమారుడు ఎంత శ్రమ పడిపోతున్నాడో, ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో, ఒక్కసారి నేను దర్శించాలని అనుకున్నాడా? అనుకోలేదు. ఇంచుమించు 40 సంవత్సరాల అరణ్యం గుండా ప్రయాణం చేసినప్పుడు అవతలకి చేరిననే మాట కనబడుతుంది. ఒకసారి చూస్తారన్నమాట. ఆ 3వ అధ్యాయంలోనే చివరి వచనంలో చూడండి ఒకసారి. దేవుని ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. అరణ్యం అవతలకు అనగా తన జీవితంలో ఏ రీతిగా నలగగొట్టబడాలో, ఏ రీతిగా మరి దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉంటాడో ఆ అరణ్యము గుండా కూడా తన జీవితంలో నేర్చుకున్నాడు మోషే. తన అనుభవం గుండా, తన శ్రమల గుండా, తన ఎదురయ్యే ప్రతి పరిస్థితి గుండా కూడా తాను చిక్కుకుంటూ ఉన్నాడు, తాను మలుచుకుంటూ ఉన్నాడు. ఆ అరణ్యపు అనుభవము చివరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని మందిరం వైపు తీసుకెళ్ళింది, దేవుని ప్రణాళిక చొప్పున తీసుకెళ్ళింది. ఈరోజు నేను కూడా మరి దేవుని స్థితిలో ఉంటున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనం పొంగిపోతూ ఉంటాము, దిగజారిపోతూ ఉంటాము. నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇక నా జీవితంలో ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు కూడా నాకు మేలు చేసేవారు లేరని చెప్పేసి పొంగిపోతూ ఉంటాం. శ్రమ దినమున పొంగిన ఎడల ఏమైపోతామా? శ్రమ దేనికి మనకి? ఒక భక్తుడు చెప్తున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ ఏం చేస్తుందనంటే నిన్ను నువ్వుగా నిరూపిస్తుంది. లేదా నీ జీవిత విధానంలో అంతవరకు కనబడుతున్న మనుషులు కానీ, అంతవరకు చూస్తున్న ప్రతి పరిస్థితి కానీ ఒక ఏమంటారు, ఒక వెలుగుతో రూపంలాగా కనబడవచ్చు, కానీ దాని వెనక దాగి ఉన్న పరిస్థితి నీకు కనబడకపోవచ్చు. ఈరోజు మన దగ్గర ధనం ఉందనుకోండి, మనకి కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా కనబడతారు? చాలా మంచోళ్ళ కనబడతారు. నువ్వు ఏది చేసినా కరెక్ట్ అని చెప్తూ ఉంటారు, నువ్వు ఎలా ఉన్నప్పుడు కూడా కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. అదే మన దగ్గర కాస్త ధనం అయిపోయి ఏదైనా ఇబ్బందులు సమస్యల్లో ఉన్నామనుకోండి, ఎంతమంది మనం సహకరిస్తారా? ఎవరైనా ఒక్కరైనా వస్తారంటారు. ఆఖరికి చెప్తున్నాను, కన్న తల్లిదండ్రులు కూడా సహాయం చేయరు. ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా నీకు తోడుగా ఉండొచ్చేమో, కానీ నీ దగ్గర ధనం అయిపోయిన తర్వాత నీ యొక్క విధానం అంతా కూడా నీవు ఏ రీతిగా అయితే నేను కొనియాడారో ఆ మనుషులు ఒక్కొక్కరు కూడా విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. శ్రమ ఏం చేస్తుందంటే ఎదుటి వారి యొక్క గుణ లక్షణాలు క్లియర్గా మనకు కనపరుస్తూ ఉన్నాయి. మనుషుల యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతవరకు నేను ప్రేమించి సహకరించి సహాయం చేసిన వ్యక్తి ఇలాంటి వాడా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందుకే శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పేసి భక్తుడు తెలియజేస్తున్నాడు. శ్రమ కలిగినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే, ఆ శ్రమ గుండా వెళుతున్నప్పుడు మనకి జ్ఞానం కలుగుతుందంట. ఎందుకు శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నానంటే, మొట్టమొదటిగా నీవు తెలుసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితి గుండా వెళుతున్నావు, నీకు మరి దేవుడు అప్పగించబడిన బాధ్యత ఏమిటి. మనకు ధనం కలిగేయడానికి మన బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం.
మనకు అప్పగించబడిన పరిస్థితులు మర్చిపోతూ ఉంటాం. ప్రత్యేకించబడిన జనాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోయి లోకంలో లోకాశలతో బ్రతుకుతూ ఉన్నప్పుడు శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నట్లయితే కనుక నిన్ను నన్ను కూడా తన పని కొరకు వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని శ్రమలు అనిపిస్తే, ఎన్ని శోధనలు అనిపిస్తే, ఎన్ని ఇబ్బందులు కూడా నువ్వు వెళుతూ ఉంటే కనుక అంత గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేయడానికి కాదు, ఇబ్బందులు పాలు చేయడానికి కాదు, సమస్య కూడా నడిపించడానికి కాదు, కానీ ఆ సమస్యలో దేవుడు ఒక ప్రణాళిక చెప్పున ఏర్పాటు చేసి అక్కడ నేను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తులు కాదు. ఆనాడు మోషేను ప్రత్యేకించుకున్నట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రత్యేకించుకున్నాడు. కనుకనే ఈరోజు ఈ మందిరంలో మనం కూర్చోగలిగాం. కనుక మోషే తన ఆ యొక్క కాలంలో మరి దేవుని పర్వతంలో చేరిన తర్వాత, సిద్ధపాటు కలిగిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇదిగో నీ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము, దేవుని స్వరము మోషేతో మాట్లాడుతుంది. మోషే మోషే నిజమన్నాడు, నీ చెప్పులు విడుము, ఇంకా ఉన్నద లోపాలను విడిచిపెట్టమని మోషేతో తెలియచేస్తాను. అనగా అంతవరకు ఒకవేళ మోషేతో మాట్లాడినట్లయితే కనుక, దేవుడు ప్రణాళిక తెలియజేస్తున్నట్లయితే కనుక మోషేకి అర్థం కాకపోవచ్చు, గ్రహింపు ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఈ శ్రమల గుండా ప్రయాణం చేసి వెళ్ళాడో ఆ శ్రమంలో తాను సిద్ధపాటు చేసుకున్నాడు. కనుక దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా అతని హృదయంలో నింపబడింది. ఈరోజు నీ నా హృదయంలో దేవుని మాట నింపబడాలంటే శ్రమలలో, శోధనలో కూడా దేవుని చిత్తాన్ని గ్రహించేవారిగా ఉండాలి, దేవుని ఆలోచన గ్రహించేవారిగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు నెహెమియా. ఎంతమంది తెలుసు నెహెమియా? ఏం చేసేవాడు నెహెమియా? రాజు దగ్గర ద్రాక్ష రసం అందించేవాడు. ఎక్కడి నుంచి వచ్చాడు నెహెమియా? చెరకొనబడిన వ్యక్తి నెహెమియా. యెరూషలేములో నుంచి భయంకరంగా ఆయన్ని మరి చెరకొనబడి ఒక బందీగా తీసుకుని వచ్చారు. ఇక్కడ కూడా మనం నిజంగా బందీలతో సమానమే. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా వచ్చిన వాళ్ళే. కొంతమంది కుటుంబాలతో ఉండొచ్చేమో, కానీ సాధ్యమైనంత వరకు తెలుగు వారందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చిన వారే. మనకి ఎవ్వరు కూడా సహాయం చేయరు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు భాష తెలియదు, మనుషులు ఎవరు హెల్ప్ చేసేవారు ఉండరు. కొన్నిసార్లు ఒంటరి బ్రతుకును చూస్తే మనకి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం గడిచే సమయానికి మన స్నేహితులు ఏర్పాటు చేసిన తర్వాత, బంధువులు వచ్చిన తర్వాత, వీళ్ళందరిని బట్టి పరిచయం అయిన తర్వాత మనకి కొంచెం నెమ్మది కలుగుతుంది. కానీ మొదటి స్టార్టింగ్లో ఎలా ఉంటుందండి, చాలా ఇబ్బందులు. మేము మా యొక్క సంఘస్థులు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత పిల్లలను దంగి పెట్టుకున్నామను, లేకపోతే మా ఇంట్లో భర్తను దంగి పెట్టుకున్నాము, లేకపోతే భార్య మీద దంగి పెట్టుకున్నాము, లేకపోతే రకరకాలుగా వారు తెలియజేస్తూ ఉంటారు. అర్థం కాదప్పుడు ఒంటరి బ్రతుకు ఎంత ప్రమాదకరమైనదో. నెహెమియా కూడా అలాంటి ఒంటరి అనుభవాన్ని అనుభవించాడు. ఒంటరి స్థితి గుండా వెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఏం మర్చిపోలేదు, ప్రార్థన మర్చిపోలేదు, దేవుని స్తుతించడం మర్చిపోలేదు, ఆరాధించడం మర్చిపోలేదు. తాను ఆరాధనే తనకు ఒక స్థాయిని అనుగ్రహించింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. అనగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, ఆలోచన బట్టి ప్రతి దినము కూడా ఆయన ఆరాధించేదానిగా ఉండాలి. మేలు కలిగిన, కీడు కలిగినప్పుడు కూడా కొన్నిసార్లు చెప్పుకున్నాం కదా, ఆ మేలు అనేది, ఆ కీడు అనేది మేలుగా మార్చబడడానికి కొంత సమయం పడుతుంది. మనం చూస్తున్నది ఏంటంటే కీడుగా మనం భావిస్తాము, కానీ దాని వెనక ఏం దాగి ఉంది? మేలు దాగి ఉంది. ఉదాహరణకి మనందరికీ తెలుసు అరటిపళ్ళు. అరటిపళ్ళు ఆ గెల వేసినప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుందండి? ఒకరుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ నదికి పారేస్తామనుకోండి, మనకు ఉపయోగపడుతుందా? ఏమాత్రం ఉపయోగపడదు. కానీ కొంతకాలం ఓపిక పట్టిన తర్వాత ఆ ఒగరు ఎలా మారుతుందంటే స్వీట్ కింద మారుతుంది. అనగా అది ముఖ్య సమయానికి ఒక తీయదనం అనేది ఒగరులోంచి వస్తుంది. ఆ ఒగరు లేకపోతే కనుక ఆ తీపిదనం అనేది దానిలోకి రాదు.
కనుక నీ నా జీవితంలో శ్రమలు అనేవి మనకి ఆశీర్వాదమే కానీ శ్రమలు అనేవి మన పాడు చేసేవి కావు. కొన్ని శ్రమలు ఉన్నాయి మన చేతులారా తెచ్చుకునే శ్రమలు. మరి మనందరికీ తెలుసు, ఇండియాలో ఉన్నవారు చాలా మంది మరి బెట్టింగ్స్ కాస్తూ లేదా జూదాలకు వెళుతూ రకరకాల వ్యసనాలు కలిగి శ్రమల పాలైపోతున్నారు. ఇది దేవుడు ఇచ్చిందంటారా వారు కొనుక్కున్నదంటారా? ఈ శ్రమలు వారు కొనుక్కున్నవి. కొంతమంది చెడు వ్యసనంకు బానిసయ్యి తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ వ్యసనము మరి యొక్క ఆ వేదన చాలా మంది కూడా మరి వ్యసనాలుగా బానిసైన తర్వాత వారి యొక్క లివర్ కానీ లేకపోతే కిడ్నీలు కానీ అనేకమైనవి పాడైపోయి మరణ పడకల మీద వారు పడిపోతున్నారు. ఈ శ్రమ వారు కొనుక్కున్నదంటారా లేకపోతే దేవుడు ఇచ్చిందంటారా? కొనుక్కున్నది. కొన్ని శ్రమలు అనేవి మనం కొనుక్కుంటున్నాం, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. కొన్ని శ్రమలు అనేవి మన పరిశీలన చేయడానికి వస్తుంది. మేలు కలిగించే శ్రమలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి ఆశీర్వాదకరంగా మారే శ్రమ. కొన్ని కొని తెచ్చుకున్న శ్రమలు తుదకు నాశనానికి నడిపిస్తుంది. సామాజికంగా తెలియజేస్తుంటాడు కదా, ఒకరి ఎదుట సరిగ్గా కనబడ మార్గం ఒకటి కలదు, అయితే తుదకు అది ఎక్కడ చేస్తుంది? ఎవరు కొని తెచ్చుకున్నది? నీకు నాకు కనబడుతున్న మార్గం, నీకు నేను చూస్తున్న మార్గం, నువ్వు నేను అనుకున్న మార్గము ఎలా కనబడుతుందంటే మేలుకరంగా కనబడుతుంది, కానీ దాని వెనక దాగుంది చాలా భయంకరమైన పరిస్థితి దాగుంది. కనుక మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు సమస్యలు కలిగినప్పుడు కూడా ప్రార్థన అనేది మనం మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా. ఇందాక సహోదరు సాక్ష్యం చెప్పారు, దైవజనులు కూడా చెప్పారు, చిన్నదైనా పెద్దదైనప్పుడు కూడా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థనే ప్రతి అవసరాలను తీర్చేది, ప్రార్థనే దేవుని సన్నిధికి మనం నడిపించేది, ప్రార్థనే దేవుని చెత్తను మనం చేర్చేది. కనుక ప్రతి విషయంలో కూడా చిన్నదైనా పెద్దదైనా సరే ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. సమయమందును అసమయమందును అనొచ్చు, అయ్యా మేము పనిచేస్తే ఇక్కడ మోకరించిన సమయం లేదండి, ప్రార్థన చేయడానికి సమయం లేదండి. దేవుడు మోకరిస్తేనే ప్రార్థన ఆలకిస్తాడా? లేకపోతే అనుకూల సమయం దొరికితేనే ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు ఎక్కడ ప్రార్థించినప్పుడు కూడా ఆయన సమీపముగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకించే దేవుడు. ఆయన తన కను దృష్టి నీ మీద నా మీద ఉంచారు. ఎప్పుడు నువ్వు మాట్లాడతావా, ఎప్పుడు నాతో ఏకీభవిస్తావా అని చెప్పేసి ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పాను. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్న సమయంలో మూడవ వ్యక్తి వచ్చి ఆ ప్రక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనుకోండి. మీలో కూడా చాలాసార్లు జరిగే ఉంటుంది. ఈ మాట్లాడుతున్న వ్యక్తి చక్కగా మాట్లాడుతున్న ప్రక్కన ఖాళీగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందండి? ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు నా స్నేహితులతో మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క మనసులో ఒక బాధ కలుగుతుంది. ఎప్పుడు మాట్లాడదామా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నీవు నాతో ఎప్పుడు మాట్లాడతావు, నీవెప్పుడు నన్ను దర్శిస్తావు అని చెప్పి దినమెల్లా కూడా ఆయన నీ వైపు తన యొక్క కను దృష్టి ఉంచున్నాడు, తన చెవిలోకి ఆలకిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మరొక వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రభువుని ప్రక్కన పెట్టి ఆ యొక్క లోకానికి, లోకవాసులకు లేక లోక సంబంధమైన వారికి మనం సమయం ఇచ్చేసి దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాం. అందుచేతే మన జీవితంలో సమస్యలను కూడా తెచ్చుకున్నాం, ఇబ్బందులు కూడా తెచ్చుకున్నాం. మరి నెహెమియా తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ప్రార్థన మర్చిపోలేదు. తాను మరి ఒక బానిసగా వచ్చినప్పుడు ప్రార్థన మర్చిపోలేదు. అలాగే మందిరంలో రాజు అధికారంలో ప్రార్థన మర్చిపోలేదు. తను కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థనే ఒక ఆయుధంగా ధరించుకున్నాను. ప్రార్థనే ఒక ఆహారంగా భావించాడు. ప్రార్థనే తనకి ఒక వరంగా మరి చేర్చుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే మరి పాడైపోయిన మందిరం గురించి వెళ్ళినప్పుడు అక్కడ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వృధా అయిందంటారా?
మందిరాన్ని కట్టడానికి ఉపయోగపడింది. ఈరోజు నేను కూడా ప్రార్థన చేసినట్లయితే సమస్యలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. దేవుడి నుంచి కొనుక్కోబడిన వ్యక్తి నెహెమ్యా పట్ల దేవుని కృప ఉన్నది. దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. తన సేవ కొరకు వాడుకున్నాడు, ఉన్నతమైన సేవ కొరకు వాడుకున్నాడు. ఈరోజు నన్ను కూడా నీ ప్రాంతం నుంచి, దేశం నుంచి ఈ యొక్క అన్య జనాంగ మధ్యకి తీసుకుని వచ్చాడు అంటే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేసిన వెంటనే మన సమస్య తొలగిపోతుంది. మీకు తెలుసో లేదో, ప్రార్థించిన 1-2 నిమిషాల్లో పరిష్కారం కనబడుతుంది. మీ అనుభవం కూడా మీకే నేర్పిస్తుంది. అంటే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీరందరూ కూడా ఒక ప్రత్యేకించబడిన సాధనమే. ఎవ్వరు కూడా తక్కువ చేసుకోవద్దు. మనుషులు తక్కువ చేస్తారు. ఎవరు తక్కువగా చూసినప్పుడు కూడా దేవుడిని హెచ్చించాడు కనుక నా ప్రభువే నా పక్షాన ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి, నేను దేనికి చెయ్యాలని చెప్పేసి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే రాబోయే దినాల్లో మోషేని వాడుకున్నట్టుగా, మరి నెహెమ్యాని వాడుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు కనుక అద్భుతకరంగా నీ పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు కనుక మనందరం కూడా దేవుని కొరకు మోషే వలె, నెహెమ్యా వలె ఒక నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన కృప దేవాదేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. కొన్ని నిమిషాలు. దేవుడు ఇంతవరకు కూడా నీతో మాట్లాడాడు, నీ పట్ల ఉన్న ప్రణాళికను తెలియజేస్తాడు. లోకం దృష్టిలో మరి చాలా నీచికముగాను లేదా చాలా తప్పుగాను కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక ఘనమైన పాత్ర, ఘనమైన సాధనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మోషేని హెచ్చించినట్టుగా, నెహెమ్యాని హెచ్చించినట్టుగా ఈ యొక్క మరి ఈ జనుల మధ్యని హెచ్చించబోతున్నాడు కనుక దేవుడు నేను బలపరచబోతున్నాడు కనుక నీవు ఒక ప్రత్యేకమైన సాధనం కనుక ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా నన్ను దర్శించడానికి వందనాలైనా, నాతో మాట్లాడడానికి వందనాలైనా, నన్ను ఇంకా బలపరిచి నీ సేవలో వాడుకో ప్రభా. ఎవరికి వారు ప్రార్థన చేస్తూ ఉంటాడుగా చెప్పండి. వాక్యం కొరకు, ప్రేరేపణ కొరకు చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనప్పుడు కూడా వాక్యం మాతోనే దేవుడు మాట్లాడాడు, మమ్మల్ని దర్శించాలని వారు చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రములు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, ఈ బంగారు పాదాలు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. నాయన అయ్యేంతవరకు ప్రభు నాయన మీ దాసుల ద్వారా నాయన అల్పులమైన తండ్రి నాయన నాతో మాట్లాడారు ప్రభు. అవును ప్రభు నాయన, మా జీవితాలు ప్రభు నాయన శ్రమలు తగిలినప్పుడే తండ్రి, మేము నలగొట్టుకున్నప్పుడే తండ్రి నాయన, అయ్యా మేము తండ్రి నాయన శ్రమలు ఎదుర్కొన్నప్పుడే తండ్రి నాయన ఫలభరితమైన జీవితం మేము చూడగలుగుతాం తండ్రి నాయన. అయ్యా ఈ వాక్యం ద్వారా నాయన మాతో అందరితోనూ మాట్లాడారు ప్రభు నాయన. అయ్యా మోషేని మాకు మాదిరిగా చూపించావు నాయన. ఇదిగో ప్రభు 40 సంవత్సరాలు నాయన రాజత్వం పొందాడు ప్రభు. అదే 40 సంవత్సరాలు తండ్రి నాయన అరణ్యంలో నాయన శ్రమలు గుండా నడిచాడు ప్రభు నాయన. 80 సంవత్సరాల తర్వాత నాయన మోషే నువ్వు నాయన నీ యొక్క తండ్రి నాయన పాత్రగా వాడుకోవడం మొదలు పెట్టావు తండ్రి నాయన. నీ యొక్క పరిచయంలో నాయన సాత్వికుడుగా నువ్వు వాడుకోవడం మొదలు పెట్టావు తండ్రి నాయన. అలాగే తండ్రి మా జీవితాలు కూడా ప్రభు నాయన నీ యొక్క తండ్రి నాయన పాత్రగా వాడబడాలంటే తండ్రి, మా జీవితాలు తండ్రి నీకు ఇష్టంగా మారాలంటే తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నాయన మా హృదయం నెలకొట్టుకోవాలి ప్రభు నాయన. నీ వాక్యం ద్వారా నాయన మా పాప జీవితాన్ని కడుక్కోవాలి ప్రభు నాయన. నీ వాక్యం ద్వారా తండ్రి మలమైన మా బ్రతుకు తండ్రి మార్చుకోవాలి ప్రభు నాయన. మాతో మాట్లాడినందుకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ సేవకులు ఇంట్లో నాయన మీరు దీవించింది ఆశీర్వదించండి ప్రభు నాయన. విత్తిన ప్రతి ఒక్క నాయన వాక్కు కూడా నాయన మా జీవితాల్లో ఫలించి నాయన గొప్ప సాక్షులుగా సాధనాలుగా నాయన మేమందరం నాయన వాడు సహాయం దయచేయమని మా కొరకు నాయన త్వరలో రానాయన యేసు పరిశుద్ధ నామములో ఈ మంగళ వేడుకొనుచున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. నా గురించి నేను చేసిన పరిచయం నిమిత్తం వారు నూతనంగా మందిరం కట్టాలని మేము ఆశపడుతున్నాం కనుక ఆ మందిరం కొరకు దేవుడు సహాయం దయచేస్తున్నాము. మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.